ఓకే సిట్ ఏంజల్. నువ్వు కూడా వింటావా ఏంజల్? స్టోరీ వింటావా? దత్తాత్రేయ స్టోరీస్ వింటావా? ఎందుకు వచ్చావు ఇక్కడికి కుయ్యం 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 అనుకుంటూ? సరిగ్గా వేయి చాపదానికి. కూర్చోమ్మా ఏంజల్. సిట్ హియర్. కమ్ హియర్ ఏంజల్. ఓకే సిట్ సిట్. గుడ్ గర్ల్. సిట్ హియర్. సిట్. సిట్. ఓకే సిట్. గుడ్ గర్ల్. ఐ నో యు ఆర్ ఎ గుడ్ గర్ల్. సిట్. కూర్చో. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ నృసింహ సరస్వతి నమః. కూర్చో. కూర్చోవాలి. గుడ్ గర్ల్. ఎక్కడంటే అక్కడ ఉంటావు కదా. సరే సరే కూర్చో. రెస్ట్ తీసుకో. సిట్. సిట్ బేబీ సిట్. వచ్చేసావా మా దగ్గరికి? కూర్చో. విను. నువ్వు కూడా విను. స్టోరీ వినాలి. ఓకే. నామధారకుడు భక్తి పారవస్యంతో మహాత్మా బ్రహ్మ సాక్షాత్కారం కూడా ప్రసాదించగల ఇంత దుర్లభమైన గురు కథామృతం సేవించగలిగిన నేనెంత ధన్యుణ్ణి. నాకు దైన్యం తొలగి మనస్సు శాంతించింది. దయతో అటుపై కథ కూడా వివరించండి అని కోరాడు. సిద్ధయోగి సంతోషించి ఇలా చెప్పారు. నామధారక, ఇంతకుముందు నరహరి శర్మ వలనే శ్రీగుని సేవించి మరి ఇద్దరు కవులు ముక్తులయ్యారు. శ్రీగురుడు వారిని ఎలా అనుగ్రహించారో చెబుతాను విను. నందిశర్మ అనే ఒక బ్రాహ్మణునికి తెల్ల కుష్టి వ్యాధి వచ్చింది. అతడు ఆ బాధ తొలగించుకోవడానికి తుల్జాపురం వెళ్ళి అహర్నిశలు తదేక దీక్షతో భవానీదేవిని 3 సంవత్సరాలు ఉపాసించాడు. ఫలితం కల్పించపోయేసరికి అతడు ఒకసారి 3 రోజులు ఉపవాసం చేశాడు. మూడవ నాటి రాత్రి జగన్మాత అతనికి స్వప్న దర్శనం ఇచ్చింది. చందన పరమేశ్వరిని ఆశ్రయించమని చెప్పి అంతరార్థం అయ్యింది. ఆ ప్రకారమే అతడు వెళ్ళి 7 మాసాల పాటు ఒంటిపూట భోజనంతో ఆ పరమేశ్వరిని పూజించాడు. అప్పుడు ఒకనాటి రాత్రి ఆ దేవి స్వప్న దర్శనమిచ్చి గంధర్వపురంలో విజయం చేస్తున్న త్రిమూర్తి అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి అనే యతీశ్వరుని ఆశ్రయించమని చెప్పి అంతరార్థనమైంది. నందిశర్మ నిద్రలేచి, అయ్యో, నేను ఇంతకాలం ఇంతటి దీక్షతో ఉపాసిస్తే తేలినదినేనా దేవి? ఈ మాట ముందే చెబితే నేను ఇక్కడికి వచ్చేవాడినే కాదు. 3 సంవత్సరాలు తుల్జాభవానిని 7 నెలలు నిన్ను సేవిస్తే నీవు చివరకు నన్నొక్క మానవ మాతృణ్ణి అంటావేమి? నీ దేవత్వం ఏమైంది? అలా చెప్పడానికి పరాశక్తివైన నీకు సిగ్గువేయడం లేదా? 7 నెలలు తపస్సు చేసి నేను తెలుసుకున్నది నీకు శక్తి లేదనేనా? నీ వలన కాదని మొదటే చెబితే నాకింత కష్టమైన తప్పేది కదా అని వాపోయాడు. చివరకు ఈ కఠిన తపస్సు వలన బలహీనుడైన నేను ఇంకెక్కడికి పోగలను అంటే అతను చాలా సేపు తపస్సు అది చేసి నిరాహార దీక్ష చేస్తాడు కదా, అన్నం అవి తినకుండా, చాలా జ్ఞానం కోసం, దానికోసం. అందుకని చాలాసేపు కోరుకుంటే అప్పుడు ఆవిడ కళ్ళకి వచ్చి, నా వల్ల కాదు, అది ఆయన వల్లే అవుతుంది అంటే, ఇంత చేస్తే ఒక మనిషిని కలవమంటావేంటి? నీ శక్తులు, నీ పవర్స్ ఏమైపోయాయి అని అంటుందన్నమాట. అందుకే ఇప్పుడు నేను ఎలాగో వీక్ అయిపోయాను కదా, నేను ఎక్కడికి వెళ్తాను, ఎక్కడికి వెళ్ళగలను అని అంటాడు. నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే మరి కొంతకాలం పురస్చరణ చేస్తాను దేవి. నీవు నా రోగం పోగొట్టకుంటే నీ పాదాల వద్దే ప్రాణత్యాగం చేస్తాను. నువ్వు కనుక నా ఈ కుష్టి వ్యాధి తొలగించకపోతే నేను ఇక్కడే ప్రాణాలు వదిలేస్తాను అని చెప్తాడు దేవికి. ఓకే, అతనికి కుష్టి వ్యాధి వచ్చిందనమాట. అంటే చేతులు అది అంతా ఒకలాగా అయిపోతారు చూడు, వాళ్ళు డేంజరస్గా అయిపోతుంది వాళ్ళ ఫేస్ అంతా, లెప్రసీ అంటారు కదా అది అని దేవికి చెప్పుకొని ఈసారి ప్రాయోపవేశం చేయసాగాడు. ఆ దేవి అతనికి మరలా ఆ మరుసటి రోజు రాత్రి స్వప్న దర్శనం ఇచ్చింది. మళ్ళీ దేవి కల్లో కనపడింది అతనికి. అతన్ని అచ్చటి నుండి లేచిపోమ్మని ఆదేశించింది. దానికి తోడు అచ్చటి పూజారి కూడా ఆమె దర్శనం ఇచ్చి నందిశర్మను అక్కడ నుండి వెళ్ళగొట్టమని ఆజ్ఞాపించింది. ఓకే, అక్కడ ఉంటారు కదా పూజారులు వాళ్ళు టెంపుల్స్లో, అతని ముందు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోమని చెప్పండి అని అతనికి కూడా కల్లోకి వచ్చి చెప్తుంది దేవి. మరుసటి ఉదయమే వాళ్ళందరూ అతనితో, నందయ్య గారు
అమ్మవారి సెలవైంది. ఎక్కడ పెడతాను, ఎక్కడ ఉంటుందో లైన్ ఒకసారి తెలియదు, ఇది లేకపోతే. ఓకే, ఇక్కడున్నాము. నందయ్య గారు, అమ్మవారి సెలవైంది కనుక మీరు తక్షణమే ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి, లేకుంటే మేమే ఇక్కడ నుండి నెట్టివేయవలసి వస్తుంది అని బెదిరించారు. వేరు దారి లేక అతడు అందుకు అంగీకరించి దేవిని పూజించి పారణ అంటే ఉపవాసం ముగించి చేసి ఆ ఊరు విడిచి బయలుదేరాడు. ఇంకా వాళ్ళందరూ లేచి వెళ్ళిపోమంటారు కదా, ఇంకా అందుకని ఇంకా అయిపోయింది, ఇంక చాలని ఉపవాసం అంతా ఆపేసి ఇంకా బయలుదేరుతాడు. తనకు వ్రతభంగం అయినందుకు ఉపవసిస్తూ ఒక శివరాత్రి నాటికి గాగ్నాపురం చేరుకున్నాడు. ఇంకా అట్లా ఎలా అయిపోయింది కదా అని చెప్పి గాగ్నాపురం వెళ్తాడు అనమాట. మళ్ళీ అక్కడ అదొక ప్లేస్ కదా, మంచి ప్లేస్ కదా, అందుకని పూజలు అవి చేసుకోవచ్చు, ధ్యానం చేసుకోవచ్చు. అతడు దేవి చెప్పిన ఆ యతీశ్వరులు ఎక్కడ ఉన్నారని ఆ నగరవాసులను విచారించాడు. వారు శ్రీగుడు శివరాత్రికి నిన్నటి దినమంతా ఉపవసించి స్నానానికని సంగమానికి వెళ్ళారని చెప్తారు వాళ్ళు. అక్కడ శ్రీగురుడు మనం వెళ్ళాం కదా గాగ్నాపురంకి, వెళ్ళామా? నువ్వు వచ్చావా బంటి? గాగ్నాపురం వచ్చావా? అక్కడ పాదుకలు దర్శించుకున్నావా, దండం పెట్టుకున్నావు కదా, అక్కడికి వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు నువ్వు కుంకుమ పెట్టుకోలేదు? కుంకుమ పెట్టుకో, అన్నయ్యకి కుంకుమ పెట్టు మీనాక్షి. తర్వాత అతడు దేవి చెప్పిన యతీశ్వరులు ఎక్కడున్నారని అడిగాక విచారించి అక్కడికి వెళ్తారు. శ్రీగుడు శివరాత్రి నిన్నటి దినమంతా ఉపవాసించాలని చెప్పారు కదా, స్నానం సంగమానికి వెళ్ళారని, కొద్దిసేపట్లో తిరిగి వస్తారని చెప్తున్నారు. ఇంతలో ఆ యతిరాజు వస్తూ ఉండగా చూచి వారు ఆ కుష్ఠిరోగిని దూరాన్నే ఉండమని చెప్పారు. ఇంకా ఆయన స్వామి వస్తూ ఉంటేనే మీరు అక్కడే ఉండు అని చెప్తారనమాట. స్వామి దగ్గరికి వెళ్ళొద్దు, అక్కడే దూరంగా ఉండు అని చెప్తారు. స్వామి మఠంలో ప్రవేశించి తమ స్థానంలో కూర్చోగానే వారి దర్శనానికి ఒక కుష్టి రోగి వచ్చారని అచ్చటి వారు మా ఎదుటకు రమ్మని చెప్పారు. గర్ల్ చాలు, నీకు ఇష్టం లేదు కానీ పెట్టుకోవాలి. స్నానానికని సంగమానికి వెళ్ళారు, అయిపోయింది. దాని తర్వాత మఠంలో ప్రవేశించి తన స్థానంలో కూర్చోగానే వారి దర్శనానికే ఒక కుష్ఠరోగి వచ్చారని అచ్చటి వారికి మనవి చేశారు. స్వామి స్నానం చేసి చక్కగా అక్కడికి వచ్చి కూర్చున్నారు మఠంలో. కూర్చున్నాక ఇతను వస్తారు, ఇతను ఎవరో మీ దర్శనానికి వచ్చారని చెప్పి చెప్తారనమాట. వారి దర్శనానికే ఒక కుష్ఠరోగి వచ్చారని అచ్చటి వారిని మనవి చేశారు. అది వినగానే శ్రీగురుడు వాడు సంశయాత్మకుడు అయినప్పటికీ మా ఎదుటకు రమ్మనండి, అని చెప్తారు. అంటే అతని డౌట్ ఉంటుంది, అతనికి నా మీద డౌట్ అతనికి, ఆయన అతన్ని నా దగ్గరికి తీసుకురండి. ఎందుకంటే అతను అంటాడు కదా, ఒక మానవ మాతృడిని దర్శనం చేసుకోమంటావేంటి దేవి అని అమ్మవారితో అంటాడు కదా అతను. నా రోగం ఒక మనిషి రోగం ఎలా తగ్గించగలడు అని. అది విని నందిశర్మ అడుగడుకు సాష్టాంగ పడుతూ వారి ఎదుటకు వచ్చాడు. శ్రీ నృసింహ సరస్వతి అతన్ని చూసి ఏమయ్యా, మొదట దేవిని ఆశ్రయించాక మరలా ఈ మానవ మాతృని దర్శించేదేమిటి? సో అతని మనసులో అనుకున్న మాట ఎక్కడో స్వామికి వినపడింది. ఏమన్నారు? అందుకే చూడండి స్వామి ఏమన్నారు ఇక్కడి నుంచి. శ్రీ నృసింహ సరస్వతి అతన్ని చూచి ఏమయ్యా, మొదట దేవిని ఆశ్రయించాక మరలా ఈ మానవ మాతృని దర్శించేదేమిటి అని అనుకుంటూ మా దర్శనానికి వచ్చావేమి అని అడుగుతారు స్వామి. ఆయనకు తెలియదేముంది, మన మనసులో ఏమనుకుంటే అన్నీ వినపడతాయి కదా స్వామికి. నీకు విశ్వాసం లేకుంటే దేవి ఆదేశిస్తే మాత్రం రావడం ఎందుకు అన్నారు. వెంటనే ఆయన సర్వజ్ఞులని తెలుసుకొని నందిశర్మ పశ్చాత్తాపంతో సాష్టాంగ నమస్కారం చేసి ఇలా అన్నాడు. స్వామి, నేను మూఢుడను. శుద్ధ సత్వ స్వరూపులైన మీ దృష్టి నాపై ప్రసరింపజేయడం వలన నాలోని తమోగుణం అంతరించింది. పాపాత్ముడనైన మీరు మాయాతీతులని, సాక్షాత్తు బ్రహ్మస్వరూపులని తెలుసుకోలేకపోయాను. నేడు తమ దర్శనం వలన నా పాపాలన్నీ నశించాయి. మీరు భూమిని ఉద్ధరించడానికి దిగివచ్చిన గంగవలే నా వంటి వారిని రక్షించడానికి మానవ రూపంలో అవతరించారు. మీ పాదసేవ దొరకక నా అభీష్టం ఎందుకు నెరవేరదు
దొరికాక నా అభిష్టం ఎందుకు నెరవేరదు? జారత దోషం వలన పాషాణమైన అహల్య శ్రీరాముని పాదస్పర్శ వలన ఉద్ధరణ పొందలేదా? నేను ఎన్ని పాపాలు చేసిన వాళ్ళైనా మీ పాదస్పర్శ వలన పవిత్రుడను అవుతాను స్వామి. నా స్థితి కొంచెం విన్నవించుకుంటాను. చూసారా, అప్పటి వరకు అలా అన్ని మాటలు అన్న తను స్వామిని చూడంగానే ఎంత పాజిటివ్గా మాట్లాడేస్తున్నాడు. దేవుడి గురించి, వాళ్ళ గురించి, రాముడి గురించి, వీళ్ళ గురించి, అదనమాట. అందుకే దేవుడు మన అందరు హార్ట్స్ లో ఉంటారు కదా, మరి దొంగ వాళ్ళ హార్ట్స్ కూడా ఉంటారా? అందరిలో ఉంటారు. మనం ఏంటంటే నెగిటివ్ థాట్స్ అవన్నీ వెళ్ళిపోయి అవన్నీ ఆలోచించుకుంటూ వచ్చిన పని, భూమి మీదకి వచ్చిన పని ఏంటో అది చేయకుండా వేరేవేవో చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఇంకా చేతగాని పరిస్థితిలో దొంగతనం చేస్తాము. అర్థమైందా? బాబా దగ్గర దొంగలైనా దుష్టులైనా ఎవరినైనా ఉద్ధరించే శక్తి స్వామికి ఉంటుంది. ఆయనను చూస్తేనే అందరు మారిపోతారు. కనపడనంత వరకు స్వామిని పూజిస్తూ ఉంటే అలాంటి చెడు మార్గంలో పడకుండా ఉంటామన్నమాట. లోపల ఉంటాడు దేవుడు, మైండ్లో మనం ఉంటాం, మన థాట్స్ ఉంటాయి అన్నమాట. దాన్ని మనం మార్చుకుంటే సరిపోతుంది. అర్థమైందా? బట్ ఏ గుడ్ క్వశ్చన్ మీనాక్షి, ఐ అప్రిషియేట్. క్లాప్స్ కొట్టు, ఎందుకు ఆలోచిస్తున్నావు? క్లాప్స్. సో ఇప్పుడు మీకు ఇవన్నీ మీకు ఇంత పెద్ద పెద్ద ఇవన్నీ గంగవలే వచ్చారు, అభిష్టం, ఇవన్నీ మీకు ఇంత హార్డ్ వర్డ్స్ అర్థం కావలే. కానీ సరే, నాకు వివాహం అయినప్పటి నుండి ఆపాదమస్తకము కుష్టి రోగం వచ్చింది. అందువలన నా భార్య నన్ను విడిచి పుట్టింటికి వెళ్ళింది. నా తల్లిదండ్రులు కూడా నన్ను వెళ్ళగొట్టారు. నేను దిక్కులేని వాడనై ఆ జగదాంబను ఆశ్రయించి ఉపవసించి నా పాపం ఉపవసించినా నశించలేదు. మీకు అర్థమవుతాం కదా నేను చెప్పుకుంటూ పోతుంటే? మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతాను, అందుకే జాగ్రత్తగా వినాలి. అప్పుడు ఆ తల్లి చెప్పినట్లు చంద్రలదేశ్వరిని ఆశ్రయిస్తే నా రోగం తగ్గుతుందని గంపడి ఆశతో అచటికి వెళ్ళి కఠోరమైన పురస్చరణ చేశాను. ఆ తల్లి కూడా నన్ను చిదరించుకొని కొట్టిందే కానీ అనుగ్రహించలేదు. నా ముఖం చూచేవారు లేరు. నేను ఇలా బ్రతకడం కంటే మరణించడమే మేలు. చివరి ఆశగా మిమ్మల్ని శరణు పొందడానికి వచ్చాను. దయచేసి ఈ నా వ్యాధికి నివారణోపాయం ఉన్నదో లేదో వెంటనే చెప్పండి. ఈ దుస్థితిలో నేను ఇంకా బ్రతకలేను. నివారణోపాయం లేకుంటే మీ పాదాల వద్దనే నా ప్రాణాలు విడవాలని వచ్చాను. మీరే నాకు దిక్కు, ఆ పైన మీ దయ అని దీనాతి దీనంగా నందిశర్మ వేడుకున్నాడు. శ్రీగురుడు అతని పట్ల కృప చెంది సోమనాథుడనే ప్రియశిష్యుని పిలిచి, నాయన నీవితనే సంగమానికి తీసుకుపోయి సంకల్పం చెప్పించి అతని షట్కుల తీర్థంలో స్నానం చేయించు. తర్వాత అతడు అశ్వత్థ వృక్షానికి సేవ చేయించు. అప్పుడు అతడు కట్టుకున్న బట్టలు తగులబెట్టించి క్రొత్త వస్త్రాలు కట్టించి ఇక్కడకు తీసుకొనిరా అని ఆదేశించారు. ఓకే, ఆ ప్రకారమే నందిశర్మ స్నానానికి వెళ్ళి ఒకసారి ఆ నదిలో మునిగి పైకి లేవగానే అతని శరీరంలో ఆ రోగం ఎక్కడా లేకుండా పోయింది. ఒక్కసారి ఇలా డిప్ చేసి పైకి లేవగానే మొత్తం హీలింగ్ అయిపోయింది. మొత్తం బాడీలో ఉన్న రోగం అంతా పోయింది. తర్వాత అతడి అశ్వత్థ వృక్షం ప్రదక్షిణం చేయగానే అతని శరీరం బంగారు ఛాయతో వెలిగిపోయింది. ఇంకా అక్కడ ఉన్న అశ్వత్థ వృక్షం మనం ప్రదక్షిణం చేసి వచ్చాం కదా అందరం కలిసి. అందులో మనం డిప్ చేసి వచ్చాక అందరం ప్రదక్షిణం చేసాం, గుర్తుందా? అప్పుడు అతను మొత్తం బాడీ అంతా గోల్డ్ కలర్ లాగా మెరిసిపోతుందంట, అంత ఇంకా బ్రైట్గా. తర్వాత అతడు కొత్త వస్త్రాలు ధరించాక అతని పాత వస్త్రాలు మూట కట్టించి ఒక చోట తగులబెట్టించారు. అప్పుడు ఆ తగులబెట్టిన ప్రదేశం అంతా చౌడు బారిపోయింది. అప్పుడు వారి వద్ద మఠానికి తిరిగి వచ్చారు. ఒక గడియ కిందట దేహమంతటా కుష్ఠరోగం ఉన్న అతడు ఇంతలోనే శుద్ధుడై సోమనాథునితో కూడా శ్రీగుని పాదాలు మొక్కుకుంటూ వేగంగా వస్తున్న నందిశర్మను చూచి అచ్చటి జనమంతా ఆశ్చర్యచకితులయ్యారు. అందుకనే ఆవిడ చెప్పింది అనమాట కలలో వచ్చి, దేవి నా వల్ల కాదు, అక్కడ అతను ఉన్నాడు, అతనే నీకు హీలింగ్ చేస్తాడని చెప్పంగానే ఇతను రావడమే ఇతని అదృష్టం అసలు. లేకపోతే ఇంకా అక్కడే కోపం పెట్టుకొని ఈమె కూడా ఇలాగే చేసిందని చెప్పి గంగలోనో దేంట్లోనో దూకితే ఏమి వస్తుంది, ఏమి రాదు. సో ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు వినాలి. ఎవరైనా కానీ ఈ వరకు కల్లోకి వచ్చేవాళ్ళు దేవుళ్ళు, ఇప్పుడు రావట్లేదు. సో మనం దూరం అయిపోతున్నాం దేవుడికి.
సో అందుకే పేరెంట్స్ చెప్పిన మాట, టీచర్స్ చెప్పిన మాట, ఎవరైనా మంచి ఫ్రెండ్స్ కూడా మంచి ఐడియాస్ ఇస్తే మనం వినాలి. మరి అంటే యానిమల్స్ కు వినాలా మనని? అంటే లయన్స్ లేకపోతే డాగీస్, పప్పీస్, క్యాట్స్, కిటెన్స్ అట్లా మనం ఏమన్నా పెట్ చేసుకుంటే అట్లా వినాలా? అవి మన మాట వినాలి కదా. ఇప్పుడు మనమే కదా వాటికి పేరెంట్స్. అది మన మాట వినకపోతే ఏమవుతుంది, ఎక్కడైనా తప్పిపోతాయి. స్టే అంటే స్టే అంతే ఉండాలి అట్లా. గుడ్ క్వశ్చన్. దాని తర్వాత ఎంతవరకు విన్నావు, ఏం అర్థమైంది? ఎట్లా రోగం ఎట్లా పోయింది? రోగం ఎట్లా పోయిందంటే అని మనం అక్కడ సాయంత్రంకి వెళ్ళాం కదా అని అక్కడ డీప్ చేస్తుంటే రోగాలన్నీ పోయాయి, హీలింగ్ అయిపోయింది మొత్తం. తర్వాత చెట్టు దగ్గర ప్రదక్షిణం చేశాక గోల్డ్ కలర్ అయిపోతుంది బాడీ. తర్వాత నడుచుకుంటూ ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడు, మఠానికి తిరిగి వస్తుంటే ఒక ఇందాకంతా అట్లా ఉన్నాడు, ఇప్పుడు ఇట్లా ఉన్నాడు ఏంటి అని అందరు అనుకుంటూ ఉంటారు. అయితే ఆయనకి స్వామి పాదాలకు నమస్కరించుకోవడానికని, బాబా పాదాలకు నమస్కరించుకోవడానికని అతను వేగంగా వస్తూ ఉంటాడు. వస్తుంటే శ్రీగుణ్ అతన్ని చూచి, ఏమి నంది శర్మ, నీ కోరిక నెరవేరిందా? జాగ్రత్తగా నీ ఒళ్ళంతా చూచుకొని చెప్పు అని అంటారు. ఏమంటారు స్వామి? ఏమి నంది శర్మ, నీ కోరిక తీరిందా? జాగ్రత్తగా నీ ఒళ్ళంతా చూచుకొని చెప్పు అని అంటాడు. అంటే అతడు చూచుకొని తన పిక్క మీద ఒక చోట కొద్ది మాత్రం కుష్టి మిగిలి ఉండటం చూచి బాధపడి అయ్యో, మీ కృప వల్ల కూడా ఈ వ్యాధి పూర్తిగా నశించలేదే, నన్ను దయ చూడండి అని వేడుకున్నాడు. శ్రీగుడు, నాయన, నీవు దేవతల వల్ల గానిది ఒక మానవ మాతృని వల్ల ఎలా సాధ్యమవుతుంది అని సంశయించినంత మేరకే ఈ వ్యాధి మిగిలింది. ఇప్పుడు నీ సందేహం తీరిందో లేదో చెప్పు, స్తోత్రం చెయ్యి, కాస్త తొలగిపోతుంది అన్నారు. ఏమంటారు స్వామి? నువ్వే డౌట్ పడ్డావు కదా, అందుకనే అంతవరకు అది అట్లా మిగిలిపోయింది. ఇప్పుడు అంతా చూసుకొని అంత తీరిందో లేదో చెప్పు అని చెప్పి మళ్ళీ పరీక్ష పెడతారనమాట. స్తోత్రం చేస్తే నీది అది కూడా తొలగిపోతుంది అని చెప్తా. నందిశర్మ నమస్కరించి, స్వామి, మీ పట్ల నాకు గల సంశయం పూర్తిగా తొలగిపోయింది. కానీ నేను చదువుకోలేదు. మందబుద్ధినైనా నాకు మిమ్మల్ని స్తుతించడం ఎలా సాధ్యం? నేనేం చదువుకోలేదు కదా, అందుకని నాకు మిమ్మల్ని నేను ఎట్లా స్తుతించేది? స్తుతించడం అంటే ప్రేజ్ చేయడం అనమాట. ఓ లార్డ్, యు ఆర్ దాట్, యు ఆర్ దిస్, అలా అందరు పొగుడతారు కదా. కృష్ణ నువ్వది, రామ నువ్వది, అట్లా పాటలు పాడతారు కదా అందరు పొగుడుతూ. మరి అందరు పాటలు రాస్తారు కదా దేవుళ్ళ మీద, అలా అని అడుగుతారు అని ఆయన పాదాలకు నమస్కరించాడు. అప్పుడు ఆయన, నాయన, ఏనుగు నోటి నుండి బయటకు పెరిగిన దంతంలా మా నోటి నుండి వచ్చిన వాక్యం వెనుకకు మరలదు. ఓకే, ఏనుగుకి దంతం ఉంటుంది కదా, ఇట్లా దంతాలు ఉంటాయి కదా, కరెక్ట్, అవి ఎట్లయితే బయటకు వస్తాయో అలా మా నోటి నుంచి వచ్చిన వాక్యము వెనుకకు మరలదు. అంటే నేనేం చెప్తే అదే అవుతుంది, అది మళ్ళీ నేను వెనక్కి తీసుకోలేను. మేము చెప్పిందే చెయ్యాలి అని కొంచెం భస్మం తీసుకొని అతని నోరు తెరవమని చెప్పి అతని నాలుక చివర ఉంచారు. అందుకని నోరు తెరు అని చెప్పి కొంచెం భస్మం తీసుకొని ఏం చేశారు, కొంచెం భస్మం తీసుకొని అతను నోరు తెరవమని చెప్పి ఆ నాలుక చివర ఉంచారు. ఆ భస్మం తీసుకొని ఇలా టంగ్ చివర పెట్టారనమాట బాబా. పెడితే భస్మం అంటే ఇట్లా మనం యజ్ఞం అవి చేస్తాం కదా, ఫైర్ అది చేసినప్పుడు అంత యాషెస్ అవి మిగులుతాయి కదా, అలాంటి విభూది, కైండ్ ఆఫ్ విభూది లాంటిది అనమాట. అందులోంచే విభూది వస్తుంది కదా, అలా అది నాలుక మీద పెట్టారు. గుడ్ క్వశ్చన్. అతడు వెంటనే జ్ఞానవంతుడై లేచి నిల్చున్నాడు. ఇట్లా పెట్టగానే బాబా ఇట్లా విభూది పెట్టగానే మొత్తం విజ్డమ్ అంతా వచ్చేసింది అతనికి. జస్ట్ ఇట్లా పెట్టగానే చూసారా ఎంత గ్రేట్ మిరాకిలో ఇది. జ్ఞానవంతుడే లేచి నిల్చొని చేతులు కట్టుకుని స్వామిని భక్తి పారవస్యంతో ఇలా స్తుతించాడు. ఓ పరమేశ్వర, శ్రీ గురు, నీవే ఆ పరబ్రహ్మ స్వరూపం. నీవు సర్వకర్తవు, సర్వభర్తవు, అవ్యయుడవు,
ఆత్మస్వరూపివి. నీవే ప్రకృతి యొక్క త్రిగుణాల నుండి భూతాలను పుట్టించి మాయావశమైన ఇంతగా విస్తరించిన ఈ చరాచర జగత్తును సృష్టించావు. నువ్వే అన్ని సృష్టించావు అని పొగుడుతున్నాడు అనమాట. నార్మల్ లాంగ్వేజ్లో చెప్తున్నాను మీకు. ఓకే, ఈ ప్రపంచం అంతటిలో మానవుడు ఒక్కడే జ్ఞానానికి పాత్రుడు. సో ఈ మొత్తం భూమి మీద ఎవరు విజ్డమ్ పొందగలుగుతారు? ఒక హ్యూమన్ బీయింగ్కే ఇవన్నీ తెలుస్తాయి. యానిమల్స్కి వాటికి వీటికి చదువులు అక్కర్లేదు, మనం ఉన్నాం కదా అందుకని. తర్వాత వినండి, అలాంటి మానవుడు కూడా దాటనలవి కానీ నీ మాయ చేత భ్రాంతి చెంది సంకల్పవంతుడై పాపపుణ్యాల వలన ఈ సంసారంలో భ్రమిస్తున్నాడు. వీడు ఎన్ని కల్పాలకైనా ఈ మాయ నుండి బయటపడలేడు. సో ఈ మాయలో ఉన్నాం మనం, అందుకనే దేవుని పూజించలేకపోతున్నాం. ఒకప్పుడు సత్కర్మల వలన ఊర్ధ్వలోకాలకు పోయిన ఆ పుణ్యం వ్యయమగానే క్రిందకు వచ్చి చంద్రమండలంలో పడతాడు. తర్వాత వర్షంతో పాటు భూమికి చేరి అన్నమవుతాడు. అప్పుడు జీవుల చేత భిక్షింపబడి రేతస్వరూపుడై తల్లి గర్భంలో పడతాడు. అసలు ఎలా వస్తాము అనేది చెప్తున్నారనమాట. క్రమంగా నెలలు గడిచిన కొద్దీ ఎన్నో మార్పులు చెందుతూ ఫస్ట్ ఎంత ఉంటాం? ఇంతే ఉంటాం కదా మమ్మీ బొజ్జలో, అవునా? చిన్న సైజులో ఉంటాం. తర్వాత చేతులు వస్తాయి, కాళ్ళు వస్తాయి, కళ్ళు వస్తాయి, అలాగే కదా. ఇప్పుడు చిన్నగా ఉంటుంది సీడ్, దాన్ని మనం మట్టిలో పెడితే ఆ చిన్న ప్లాంటే పెద్ద ప్లాంట్ అట్లా ట్రీ అయి అట్లా కదా పెరిగేది. అట్లా చెప్తున్నారు అన్నమాట. క్రమంగా నెలలు గడిచిన కొద్దీ ఎన్నో మార్పులు చెందుతూ తల్లి సేవించే కారము, వేడి మొదలగు పదార్థాలు వలన ఎన్నో బాధలు పడతాడు. ఆ మదర్ తినేవన్నీ ఆ బేబీకి వెళ్తూ ఉంటాయి కదా, మదర్ ఏవేవో తింటుంది అవన్నీ భరిస్తాడనమాట లోపల ఉండే ఆ బేబీ. అయినా జ్ఞానం లోపించడం చేత పరమాత్మ అయిన మిమ్మల్ని స్మరించనే లేడు. చెప్పు. అది ఒకటి చాప్టర్ చూసావా అంటే ఫర్ ఎవర్ గ్రీన్ టీ ట్రీ, దాంతో కొన్ని ట్రీస్ ఉంటాయి. హాలీ, ఇంకేమో క్రిస్మస్ ఫ్లవర్, ఇంకేమో ఇంకొక ట్రీ ఉంటుంది. ఏంటి ఇంతకి? వెళ్ళిపోతావా? వెళ్ళిపో. లేదు వెళ్ళు. అంటే నేను అంటున్నా ఫర్ ఎవర్ గ్రీన్ టీ గురించి చేసావా అని. లేదు, ఇప్పుడు అది ఎందుకే? నీ మైండ్ అంతా అక్కడెక్కడ ఉంది, ఇక్కడ తీసుకురా, ఇది విను, బాగుంటుంది సరేనా? ఆ గర్భచర నుండి తప్పించుకొని బయట పడ్డాక కూడా తన బాధలు భయాలు ఎవరికీ చెప్పుకోలేక ఎన్నో బాధలు పడుతూ కానీ మీ గురించిన జ్ఞానమే ఉండదు. అంటే బయటకు వచ్చిన తర్వాత పాకడానికి ప్రాబ్లమే, నడవడానికి ప్రాబ్లమే, కింద పడతాము, ఏడుస్తాము, దెబ్బలు తగులుతాము అని పిల్లలు ఏడుస్తారు కదా, అవన్నీ చెప్తున్నారు అనమాట. సరేనా? బాల్యం అంతా ఆటలతో గడిచిపోతుంది. చిన్నప్పుడంతా ఏం చేస్తాము? ఆడుకుంటూ పెరిగిపోతాం. యవ్వనమంతా మదించి ఎన్నో పాపాలు చేస్తాడు. అప్పుడు కామవశుడే కాలమంతా గడిపేస్తాడు. వృద్ధాప్యంలో బలం క్షీణించడం వలన వ్యాధులు, సాంసారికమైన చింతలు అతన్ని మునకలు చేస్తాయి. పెద్దాక ఏమవుతాయి? ముసలివాళ్ళం అయిపోతాం. అప్పుడు పూజ చేయగలుగుతామా? పూజ చేయలేం. ఫ్యామిలీ ఉంటుంది, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి అన్నమాట. సో వృద్ధాప్యంలో అయిపోయింది. వాటి వలన అంతిమ క్షణంలో కూడా మిమ్మల్ని హృదయపూర్వకంగా స్మరించనైనా లేడు. నేను కూడా ఇలానే మాయలో పడి ఎంతో కాలం మిమ్మల్ని స్మరించలేకపోయాను. ఇటువంటి ఘోరమైన సంసారంలో చిక్కిన నాకు ఇప్పుడు మీ దర్శనం లభించింది. మీరు నరరూపం ధరించి ఈ విశ్వాన్ని తరింపజేయడానికి అవతరించిన విశ్వపాలకులు. అంటే మీరు ఒక మానవ మాత్రం రూపంలో, హ్యూమన్ బీయింగ్ ఫామ్లో ఉన్నారు మీరు అని చెప్తున్నాడు అనమాట. ఓకే, వింటున్నావా? మీరు నరరూపం ధరించి ఈ విశ్వాన్ని తరింపజేయడానికి అవతరించిన విశ్వపాలకులు. అజ్ఞానాంధులైన పామరులు మిమ్మల్ని గుర్తించనైనా లేరు. ఎవరు తెలియని వాళ్ళు ఉంటారు కదా, అసలు దేవుడిని నమ్మని వాళ్ళు, వాళ్ళకైతే అసలు మీ గురించే తెలీదు. స్వామి నన్ను సంసార సాగరం నుండి తరింపజేయడం స్థితించాడు. అప్పుడు ఆ పరవశ్యంలోనే ప్రజల వైపు తిరిగి, అప్పుడు ఆ ఆనందంలోనే ఎంత హ్యాపీనెస్ వస్తుంది నీకు. ఏదన్నా క్యూర్ అయిపోతే, ఏదైనా డిజీజ్, ఇప్పుడు ఫీవర్ ఉందనుకో, హై ఫీవర్,
తగ్గిపోయింది అనుకో, మెడిసిన్ వేసుకోగానే హ్యాపీగా ఉంటావు కదా, ఆ హ్యాపీనెస్లోనే ఏం చేశాడంట, ప్రజల వైపు తిరిగాడు. అక్కడ ఉన్న మనుషులు ఉంటారు కదా, వాళ్ళందరి వైపు తిరిగి, ఓ జనులారా, ఇక్కడ మన మధ్యనున్న శ్రీ గురుడు సాక్షాత్తు పరమేశ్వరుడే గాని మానవ మాతృడు కాదు. నువ్వు ఇప్పుడు ఎలా కూర్చున్నావు అలాగే కూర్చొని అతను పాపం అంటూ ఉంటే వింటూ ఉంటారు బాబా అతని మాటలన్నీ. అతను ఆ పారవస్యంతోనే, ఓ జనులారా, ఇక్కడ మన మధ్యనున్న శ్రీ గురుడు సాక్షాత్తు పరమేశ్వరుడే గాని మానవ మాతృడు కాదు. వీరి దర్శనం వలన నా పాపాలన్నీ దానానలం వలన ఎండుటాకుల భస్మమైనట్లు నశించిపోయాయి. వీరి పాదస్పర్శ వలన బ్రహ్మచే వ్రాయబడిన నొసటి వ్రాత కూడా మారిపోగలదు. ఓకే, వింటున్నారా? పెన్నిది వలె నేడు మనకి ఈయన లభించారు. అయినా మనం ఈయనను గుర్తించలేకున్నాము. ఆత్మశ్రేయస్సు కోరుకున్న వారందరూ ఈయనను భజించి ధన్యులు కండి. ఈయన మహత్యాన్ని నేనెంతని వర్ణించను. వాక్కుకు మనసుకు అతీతమైన ఈయన మహిమను వర్ణించబోయే వేదమే మూగబోయింది. ఆయనని వర్ణించలేమన్నమాట, ఆయనని పొగడలేము. అంత గ్రేట్ రిచ్ క్వాలిటీస్ ఉన్న దేవుడు అనమాట. గుడ్ దేవుడు అంటే ఏంటి? గుడ్, వెరీ గుడ్. ఓకే, ఎంత నీ చెప్తాం వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ 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 అనడానికి మనకి కూడా శక్తి కూడా అయిపోతుంది. అంత మంచివాడు అనమాట దేవుడు. ఓకే, అని ఇక మాట రాక ఆనంద బాష్పాలు కారుస్తూ నిల్చుండిపోయాడు. ఇంకా మాటలు రాలేదు, ఇంక అంతవన్నీ వాటర్ వచ్చేసాయి కళ్ళలో నుంచి అతనికి. అతడు చేసిన స్తోత్రానికి సంతోషించి శ్రీగురు అచ్చటి వారితో ఏమన్నారు, ఈ బ్రాహ్మణునికి కవీశ్వరుడని బిరుదిస్తున్నాము. మళ్ళీ స్వామి ఏం చేశారు, ఆయనకి బిరుదు కూడా ఇచ్చారు. ఒక మంచి నేమ్ అన్నమాట. బిరుదు అంటే ఒక మంచి నేమ్. ఓకే, కవీశ్వరుడు అని బిరుదిస్తాం. నేటి నుండి అందరూ ఇతన్ని కవీశ్వరుడనే పిలవండి. అయిపోయింది, అతనికి అంత జ్ఞానం ఇచ్చేసాడు. ఇంకా ఆయన పాటలు రాసుకుంటూ వెళ్ళిపోతాడు అని చెప్పారు. ఇంతలో అతను పారవస్యం నుండి తెప్పరిల్లిన నందిశర్మ తన శరీరం పరిశీలించుకున్నాడు. ఇంకా అంత హ్యాపీనెస్లో ఉండిపోయాడు కదా, అప్పుడు ఇట్లా శరీరం చూసుకుంటాడు అనమాట. అంతా చూసుకుంటే అంతకుముందు మిగిలిన కొద్దిపాటి కుష్టి కూడా మటుమాయం అవడం గమనించి, ఇంకా చిన్నది కొంచెం మిగిలిపోయింది కదా పుండులాగా శరీరంలో, అతను డౌట్ పడినందుకు అది కూడా పోతుందన్నమాట. సంతోషంతో స్వామికి నమస్కరించాడు. నాటి నుండి నందిశర్మ శ్రీగుని సేవిస్తూ ఆయన మహత్యాన్ని కీర్తిస్తూ స్వామి సన్నిధిలోనే ఉండిపోయాడు. అన్నయ్య వెళ్ళాడా? వస్తాడు. అన్నయ్య అటు వెళ్ళాడు. ఓకే, వస్తాడు. నువ్వు అక్కడే ప్లేస్ పట్టి అలాగే ఉంచు. సేవిస్తూ ఆయన మహత్యాన్ని. అయిపోయింది, నీకెలా తెలిసింది స్టోరీ? ఇంకా ఉంది, కొద్దిగా కూర్చో. నమస్కరించాడు. నాటి నుండి నందిశర్మ శ్రీగుణ్ణి సేవిస్తూ ఆయన మహత్యాన్ని కీర్తిస్తూ స్వామి సన్నిధిలోనే ఉండిపోయాడు. ఇటువంటి కవీశ్వరుడే మరొకడు కూడా శ్రీగురుని సేవించి ధరించాడు. శ్రీ దత్తాయ గురవే నమః, శ్రీ శ్రీపాదశ్రీ వల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వతి నమః. ఏంటి ఏంజల్, నమస్తే చేసుకో మనసులో బాబాకి. నువ్వు ఇక్కడికి వచ్చావంటే బాబా దయే. ఏమైంది మీనాక్షి స్టోరీ? దాన్ని వదిలే. ఇంకా అప్పటి నుండి ఆయన దగ్గరే ఉండు, ఆయన సేవ చేసుకుంటూ స్వామి సేవ చేసుకుంటూ అతను ఏం చేశాడు, స్వామినే కీర్తిస్తూ స్వామి సన్నిధిలోనే ఉండిపోయాడు, స్వామి దగ్గరే. ఓకే, ఇతడు వ్రాసిన కవితలో శ్రీగురు కథ ఒకటి, అతను నందిశర్మ రాసింది. చాలా ఇంపార్టెంట్ స్టోరీ అది. ఓకే, నెక్స్ట్ మీ స్టోరీ చెప్పాలి కదా, బంటి వస్తే స్టార్ట్ చేస్తాను. ఓకే, నువ్వు రీడ్ చేద్దు కానీ.